అస్సలామలైకుం. హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రెసిపీకి ఒక పేరని లేదు. ఆప్కోష్ అంటారు, దూద్ కా పాయా అంటారు, షేర్వా అంటారు. పాయా లాంటిదే కానీ దీని ప్రాసెస్ కొంచెం డిఫరెంట్. పాయా ప్రాసెస్ కొంచెం డిఫరెంట్. దీనికి ఆప్కోష్ అంటారు. ఒక కుక్కర్లో కొంచెం నూనె వేసుకొని ఉల్లిపాయలు, తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకొని అందులోనే కాళ్ళు మంచిగా పాయ కడుక్కున్న ముక్కల్ని వేసి మంచిగా తిప్పుతూ ఉండాలి. తిప్పిన తర్వాత అందులోనే కొంచెం పసుపు, ఉప్పు మాత్రం అసలు వేయకూడదు ఈ రెసిపీలో. ఉప్పు లాస్ట్లో వేయాలి. పసుపు వేసినాక మంచిగా కలుపుకొని ఇలా కలుపుతూ ఉండు. కొంచెం వాటర్ వేసి కొంచెం ధనియా పౌడర్ వేసేసి కుక్కర్ ఒక 2 విజిల్లు వచ్చేంత వరకు కుక్కర్ పెట్టే హాఫ్ లీటర్ పాలు తీసుకొని చిక్కగా వాటర్ పోయకుండా చిక్కగా మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో కొంచెం గసగసాలు, బాదం పప్పు, జీడిపప్పు ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత ఇలా తిప్పుతూ కొంచెం మగ్గినాయో లేవో ఈ పేస్ట్ చేసుకుంటాం కదా, కాజు, గసగసాలు, జీడిపప్పు ఈ పేస్ట్ని అందులో వేసుకొని మంచిగా మరొక 2 విజిల్లు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని మరొక 2 విజిల్లు వచ్చిన తర్వాత ఉడికించుకోవాలి. గరం మసాలా వేయాలి. ఉడికినాక కొంచెం గరం మసాలా వేసి దాని తర్వాత ఇలా చిక్కగా చేసుకోవాలి. చిక్కగా అయినాక కూర అంతా ఇలా దగ్గర అయినాక కాసేపు స్టవ్ ఆఫ్ చేసి చల్లగవ్వాలి. చల్లగా అయిన తర్వాతే పాలు పోయాలి. పాలు కూడా రూమ్ టెంపరేచర్లో ఉండాలి. కర్రీ కూడా చల్లగా అవ్వాలి. అయిన తర్వాత 2 కలిపేసి కాసేపు పక్కన పెట్టి దాని తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి మళ్ళీ కాస్త ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత దింపే ముందు కొంచెం సాల్ట్ వేసుకోండి. లాస్ట్కి వేయాలి, లేకపోతే పాలు ఇరిగిపోతాయి. అంతేనండి ఆప్కోష్ ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.